క్రీస్తుని ఆరాధించండి, క్రీస్తును ఆరాధించండి, ఆరాధించండి, క్రీస్తును ఆరాధించండి, క్రీస్తును ఆరాధించండి. రారాజగుని ఇశ్రాయేల్ రాజు, ఈ రాజున్న ఇంటికి చుక్క దారి చూపగా జేరి మృక్కుచు ఆరాధించిన తూర్పు జ్ఞానుల పంక్తిలోకి రండి, జ్ఞానుల పంక్తిలోకి రండి, జ్ఞానుల పంక్తిలోకి రండి, పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇప్పటి వరకు మరి రాజయ్య గారు, రాజు పాస్టర్ గారు ఓ 3 విషయాలు, పొలమును గురించి, రాత్రిని గురించి, భయపడవద్దు అని చక్కని దివ్యమైన సందేశము వారు అందించారు. పెద్దలు, అనుభవజ్ఞులు, ఎంతో కాలము నుండి ఉయ్యూరు పట్టణములో మరి ప్రయాసతో మరి పరిచర్య చేస్తున్న అయ్యగారు మరి మన మధ్యకు వచ్చి చక్కని దీవెనకరమైన సంగతులు వినిపించి మనలను వాక్యములో బలపరిచిన అయ్యగారికి కుటుంబ పక్షముగా వందనములు. మరణాత కార్యక్రమాన్ని మరి ముగించుకుందాం. ముగింపులో కొన్ని మాటలు మరి క్లుప్తముగా ధ్యానము చేసుకొని సకాలానికి వాక్యాన్ని మనము ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, నమస్కారములు. మరికొన్ని సంగతులు మేము వినగోరుచు ఉన్నాము. మాతో మాటలాడి మీ మాటల చేత మరొకసారి మమ్మలను బలపరచమని వాక్యమయున్న యేసు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు పాదముల ఎద్దుకు వచ్చిన మనందరికీ ప్రభువారి కృపయు సమాధానము, క్రిస్మస్ ఆశీర్వాదములు తోడయుండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ పండుగ దినములలో మనము ఎన్నో క్రిస్మస్ సందేశాలు వింటూనే ఉన్నాం. అయినా సందర్భము గనుక మరికొన్ని మాటలు మరి ఇరువురు దైవ సేవకుల ద్వారా దేవుడు వినిపించారు. మరికొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్న వారమైతే, చదువుకున్న లేఖన భాగములో మనకు బాగా పరిచయమైన మాట, తెలిసిన మాటే. మరి బైబిల్ తీయకుండానే చెప్పేశారు 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక ఆ ప్రేమను కనపరచటానికి, ఆ ప్రేమను వ్యక్తపరచుచు, ఆ ప్రేమను మనకు అందిస్తూ ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి ఆయన ప్రేమ కనపరచటానికి దేవుడు తన కుమారుని ఏం చేశారు? మనకి బహుమానముగా ఇచ్చారు.
కానుకగా ఇచ్చారు. ఈవిగా దయచేసిన వారై ఉన్నారు. ప్రియులారా, ప్రేమ ఉంది, ఆ ప్రేమను వ్యక్తపరచలేదనుకోండి, ఉన్నట్లు తెలుస్తుందా? మీరంటే నాకు ఇష్టమయ్యా, ఇష్టమమ్మా అని చెప్పి దేవుడు పరలోకంలోనే ఉంటే ఆయన ప్రేమ మనకు అర్థమవుతుందా? అర్థము కాదు. కాబట్టి ఆయన ప్రేమను కనపరుచుచు, ఆయన ప్రేమను వ్యక్తపరచుచు, ఆయన ప్రేమ మనకు అర్థము చేయుటకు, అర్థము అవులాగున నేర్పించుటకు ఆయన ఈ లోకానికి వచ్చిన వారై ఉన్నారు. కాబట్టి మరి ఈ ప్రేమను ఆయన కనపరుస్తూ లోకములకు ఆయన దేవుడుగా రాలేదు. దేవుడిగా వస్తే చూడగలమా? సమీపించగలమా? సమీపించలేం. కాబట్టి ఏ జంతువు రూపములో వచ్చినా మనం ఏమైపోతాం? భయపడిపోతాం, పారిపోతాం. ప్రియులారా, మరొక అడవిలో ఓ వ్యక్తి ప్రయాణము చేస్తూ అనుకున్న రీతిగా ఒక గుంటలో పడిపోయాడట. ఆ గుంటలో పడిపోయిన వ్యక్తి సహాయము కొరకు కేకలు వేస్తూ ఉన్నారు, ఎవరైనా ఉన్నారా, నన్ను రక్షించండి, రక్షించండి అని. ఆ అడవిలో జంతువులు, ఒక్కొక్క జంతువు వచ్చి ఆయన రక్షించడానికి చెయ్యందిస్తానే అంట. ఇస్తాడా చెయ్యి? పులి వస్తే చెయ్యిస్తాడా? సింహం వస్తే చెయ్యిస్తాడా? ఎలుగుబంటి వస్తే చెయ్యిస్తాడా? కాబట్టి ఏ జంతువుకు ఆయన చెయ్యందించలేదట. పైకి తీస్తే నన్ను చంపేస్తాను. కాబట్టి దేవుడు ఒక మానవునిగా వచ్చి చెయ్యందించాడంట. ఆ వ్యక్తి పైకి వచ్చాడు. కాబట్టి మానవుని రక్షించటానికి దేవుడు ఎలా వచ్చారయ్యా ఈ లోకానికంటే మానవునిగానే వచ్చారు. పిల్లల గనుక క్రిస్మస్ ఈవులు ఈరోజు మన ధ్యానాంశము. క్రిస్మస్ ఈవులు, క్రిస్మస్ పండగ దినమున దేవుడు మనకిచ్చే బహుమానములు, ఈవులు. ప్రియులారా, ఏంటి ఆయన మనకిచ్చే ఈవులు, బహుమానములు అంటే, ఒకటి, తన కుమారుని మనకు బహుమానముగా ఇచ్చారు. తండ్రి తన కుమారుని, కుమారుని మనందరి నిమిత్తము ఈ లోకమునకు పంపిన వారై ఉన్నారు. తండ్రి ఇచ్చిన ఇవి కుమారుని దానము చేసిన వారై ఉన్నారు. ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనము మనకి బాగా తెలుసు. వారు విని వారు చూచిన నక్షత్రము శిశువు ఉన్న చోటికి మీదుగా వారికి ముందుగా నడిచెను. ఎవరు? నక్షత్రం. ప్రియరా, తండ్రి ఇచ్చిన ఈవి కుమారుడైతే, ఆకాశము ఇచ్చిన ఈవి నక్షత్రము. కాబట్టి జ్ఞానులైన వారిని ప్రభు యొద్దకు నడిపించిన సాధనమే నక్షత్రము. కాబట్టి ఆకాశము ఇచ్చిన ఈవి నక్షత్రముగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ జ్ఞానులను 2 సంవత్సరములు సుమారుగా ప్రభు యొద్దకు ఈ నక్షత్రము నడిపించింది. ఈ యెరూషలేము ప్రాంతమునకు రాగానే వారు రాజకోటలోనే కదా పుట్టేది అని హేరోదు యొద్దకు, వెళ్ళకూడని వ్యక్తి యొద్దకు వెళ్ళారు. వారి జ్ఞానం ఏమైపోయిందంటే,
అరిగిపోయింది, తరిగిపోయింది, కరిగిపోయింది. మరలా దేవుడు వారిని మార్గములో నడిపించడానికి నక్షత్రాన్ని చూపించారు. వారికి ముందుగా నడిచి ఆయనున్న చోటికి ఆ నక్షత్రము తీసుకుని వచ్చింది. కాబట్టి ఆకాశము ఇచ్చిన ఈవి నక్షత్రము. లోక సువార్త 2వ అధ్యాయము 7వ వచనమును కూడా మనము చూడగలిగితే లోక 2:7 తన తొలిచూలు కుమారుని కని చుట్టి స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి లోకమునకు వచ్చినప్పుడు ఆయనకి ఏమీ లేదయ్యా అంటే స్థలము లేదు. ప్రియులారా, స్థలము లేకపోవుటను బట్టి ఓ చిన్న పశువుల పాకలోనికి వారు వెళ్ళారు. ఇది యెరూషలేము ఇచ్చిన ఈవి పశువుల పాక. యెరూషలేము ఇచ్చిన బహుమానము పశువుల పాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ క్రిస్మస్ కాలంలో ప్రభు చరిత్ర అర్థమవటానికి చిన్నపిల్లలు డాన్సులు వేస్తారు, చిన్న చిన్న నాటకములు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. మరియా, మార్తా, మరియా, అలాగే యోసేపు, పసిబాలుడు, గొర్రెల కాపరులు ఈ పాత్రలు వేసి మరి చిన్నపిల్లలు మరి క్రిస్మస్ చరిత్ర, ప్రభు యొక్క చరిత్ర అర్థమయ్యేలాగా తెలియచేస్తూ ఉంటారు. ఆ నాటకము వేస్తూ ఉన్నప్పుడు మరి స్థలం లేదని చెప్పాలి కదా డైలాగు. ఆ మరియా నిండు చూలాలుగా ఉంది. యేసు పట్టుకొని, మీ ఇంట్లో స్థలం ఉందా, నా భార్య మరి పురుటి నొప్పులతో బాధపడుతుంది అని ఆ చిన్న నాటికలో మరి పిల్లలు నాట్యము ఈ యొక్క ప్రదర్శన చేస్తూ ఉన్నప్పుడు మరి చిన్న పిల్లలు నిలబడి, మా ఇంట్లో స్థలం లేదు అని చెప్పాల్సిన డైలాగ్. ఓ పిల్లోడంతా బైక్ పట్టుకొని ఆ తల్లి మరియా మరి గర్భిణీతో ఉండి పిల్లలు కనుటకు ప్రయాసపడుచు నడుస్తూ ఉన్నప్పుడు చూసి అనుకున్నాడంట, వీళ్ళిద్దరూ స్థలం లేదని చెప్పినా నేను మాత్రం స్థలం వేయాలి అని చెప్పుకొని, మా ఇంట్లో స్థలం ఉంది రా అన్నాడంట. అది చెప్పాల్సిన డైలాగ్ ఏమో స్థలం లేదు, కానీ మా ఇంట్లో స్థలం ఉంది రా అన్నాడంట. పాస్టర్ గారు తర్వాత అడిగితే అన్నాడంట, అయ్యా ఆ రోజు స్థలం లేదని చెప్పారు, నాకు మాత్రం ఆ అక్క మరి గర్భిణితో ఉండి వేదన పడుతున్నప్పుడు చూసి స్థలం వేయాలనిపించింది అయ్యగారు, అందుకే చెప్పానన్నారంట. కాబట్టి చప్పట్లు కొట్టి చేయగారన్నారంట, ఆ రోజు స్థలం ఇవ్వలేదు, ఈ రోజు మనందరం కూడా స్థలం ఇచ్చేవారిగా ఉండాలి అన్నారు. ప్రియులారా, బెత్లెహేము ఇచ్చిన ఈవి పశువుల పాక. మరి పశువుల పాక ఇచ్చిన ఈవి తొట్టి. కాబట్టి అదే వచనములు ఉంటది కదా, పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టింది. కాబట్టి పశువుల పాక దేవుడికి ఇచ్చిన ఈవెంట్ అయ్యా అంటే పశువుల తొట్టె. కాబట్టి మరి తొట్టెలో ప్రభువుని పరుండబెట్టారండి. పిల్లలు ఎంత పేదవారైనా ఓ పాత చీర కట్టి పిల్లవాడిని ఉయ్యాల్లో వేసి ఊపుతారు. కానీ ప్రభువు యొక్క చరిత్ర దీనాతి దీనమని పాడుకుంటూ ఉన్నాం. ఆయన దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేనని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి 2వ అధ్యాయం 5 నుంచి 7 వరకు వాక్యము మనకు బాగా తెలుసు, చదవకలేండి. కాబట్టి ఆయనంత దీనుడుగా వచ్చారు, మనలను దీవించడానికే ఆయన వచ్చారు. కాబట్టి తండ్రి ఇచ్చిన ఈవి కుమారుడు, ఆకాశం ఇచ్చిన ఈవి నక్షత్రము,
బెత్లెహేము ఇచ్చిన ఈవి పశువుల పాక, పశువుల పాక ఇచ్చిన ఈవి పశువుల తొట్టె. చూడండి, లూకా 2వ అధ్యాయం 14వ వచనము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానమని దేవునికి స్తోత్రములు చేశారు దూతలు. దూతలిచ్చిన ఈవి పాడి స్తుతించారు. ప్రియుల, క్రిస్మస్ దినములలో మనము పాడి స్తుతించే వారిగా ఉండాలి. చాలా మందికి పాటలు వచ్చు, కానీ పాడరు, మోమాటం. కాబట్టి పాడి స్తుతించాలి. రాగాలు తీస్తే రోగాలు పోతాయని ఓ పెద్దమ్మ గారు అన్నారు. కాబట్టి మనము పాడి స్తుతించడం ద్వారా దైవ దీవెనలు మనము అందుకోగలము అని తెలియచేస్తూ ఉన్నాను ఒక వాక్య సేవకునిగా. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనమును కూడా మనము చూడగలిగితే, ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. కనుక కాపరులు ఇచ్చిన ఇవి దేవుని మహిమ పరిచారు. ప్రియులారా, ఈ క్రిస్మస్ శుభ దినములలో మనం దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి, ఘనపరచాలి. మనం ఎంత ఘనముగా ఆయన ఆరాధించగలమో, ఎంత ఘనముగా పండుగ ఆచరించగలమో, ఎంత ఘనముగా ఆయన నామాన్ని మహిమపరచగలమో, మన సామర్థ్యము కొలది, మన శక్తి కొలది దేవుణ్ణి మహిమపరచు వారిగా ఉండాలి. కనుక కాపరులు ఇచ్చిన ఇవి మహిమపరచుట. ఇక చివరిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో 10-11 వచనాలు, ఆ నక్షత్రమును చూచి భరితులై తల్లి అయిన మరియను చూచి పూజించి పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా అర్పించారు. కాబట్టి జ్ఞానులిచ్చిన ఇవి కానుకలిచ్చుట. ప్రియులారా, ప్రభువుకి మనము మన హృదయమును ఇవ్వాలి. ప్రియులారా, వారు కానుకలిచ్చుటకు ముందు వారు కానుకయ్యారు. ఎలా కానుకయ్యారయ్యా అంటే, ఓ 2 సంవత్సరాల బాలుని ఎదుట వారు సాగిలపడ్డారండి. ప్రియులారా, సాగిలపడి వారు సమర్పించిన వారై ఉన్నారు. కాబట్టి జ్ఞానులైన వారిచ్చిన ఈవి కానుకను సమర్పించుట. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇప్పుడు 7 రకముల ఈవులు మనం నేర్చుకున్నాం. చెప్పండి, ముగించుకున్నాం. తండ్రి ఇచ్చిన ఈవి, కుమారుడు, ఆకాశం ఇచ్చిన ఈవి, నక్షత్రము, బెత్లెహేము ఇచ్చిన ఈవి, పశువుల పాక, పశువుల పాక ఇచ్చిన ఈవి, తొట్టి, దూతలు ఇచ్చిన ఈవి, స్తోత్రములు చెల్లించుట, కాపర్లు ఇచ్చిన ఈవి, మహిమపరచుట, జ్ఞానులు ఇచ్చిన ఈవి, కానుకలు అర్పించుట. ఇప్పుడు మనమే ఇవ్వాలి అంటే జ్ఞాని అయిన సొలొమోను గారు అంటున్నారు, 23వ సామెతల గ్రంథము 26వ వచనము మనము చూస్తే 23-26, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. చాలు. కాబట్టి నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. కాబట్టి మనము దేవునికి ఇవ్వవలసిన ఈవి ఏంటంట? మన హృదయమును దేవునికి ఇవ్వాలి, మన హృదయమును దేవునికి అర్పించాలి. అదే దేవునికి మనం ఇచ్చే బహుమానము ఈవి అయి
ఉన్నది. ప్రియుల ధ్యాన వాక్యము దగ్గరికి వస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి ఆయన ప్రేమను బట్టి దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. పిల్లరా, యోహాను 3:16 ఈ వచనము మనకు బాగా పరిచయము. ఓ పాస్టర్ గారు ఓ రాత్రికాల సమయంలో ఇలాగే వాక్యం చెప్తానికి, ఇదే వాక్యం ధ్యాన వాక్యం యోహాను 3:16. సంగతి ఏంటంటే, యోహాను 3:16 అని చెప్తున్నారు. ఎవరి దగ్గర మైకులు లేవు, మరి వెలిగి చదువుతున్నారు స్టేజ్ మీద, కానీ కనపట్ల. ఆయనకి దేవుడు లోకం ఎంతో ప్రేమించనున్న సంగతి ఆడావుళ్ళు మర్చిపోయాడంట. ఏం చెప్తున్నాడు? యోహాను 3:16 యోహాను 3:16 అంటాడు. వాక్యం మర్చిపోయాడు. తర్వాత పాట పాడారు, ఎలాగో వాక్యం అయిపోయింది. ఆ ఊరిలో ఒక ఆయన అన్నాడంట, స్టేజీ దగ్గరే ఆయన సంగతి చూస్తానన్నాడంట. ఈ అయ్యగారి వాక్యం చెప్తాకి ఆయన ఈయన సంగతి చూడటానికి ఏంట్రా అంటే, లేదు ఈరోజు ఆయన అంతు తేలవలసింది అంటాడంట. ఏంటి పాస్టర్ గారు అంతు తేలవటం ఏంటి, అలా అయ్యగారు మనం అనకూడదు అబ్బాయి అంటే, లేదు ఈ రోజు ఆయన సంగతి తేల్చాల్సిందే అన్నాడంట. ఏంటి సంగతి అయ్యా అంటే, ఆయన పేరు యోహాను. ఆయనకు 3 భార్యలు 16 మంది పిల్లలంట. కాబట్టి వాక్యం చెప్పాల్సిన వాక్యం చెప్పకుండా, నాకు 3 భార్యలన్న సంగతి ఊరిలో తెలుసు, 3 మీద 16 మంది పిల్లలన్న సంగతి కూడా తెలుసు, కానీ ఆయన మైక్లో చెప్తాడు అన్నిసార్లు అన్నాడంట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగా జ్ఞాపకం ఉంచుకునుట మనకు దీవెన, ఆశీర్వాదం. క్రిస్మస్ శుభములు దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవా ప్రభా తండ్రి, ఈ కొద్ది మాటల ద్వారా దీవెన అనుగ్రహించమని వాక్యమయున్న యేసు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. అలాగే అందరూ క్యాండిల్స్ పట్టుకుని ఉండగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా ప్రభా తండ్రి, మా యేసయ్య, మీరు అర్ధరాత్రి వేళ జన్మించినప్పుడు దోత కాపరుల యొద్దకు రాగా వారి చుట్టూ మీ మహిమ ప్రకాశింపచేశారు. అర్ధరాత్రి పట్టపగలుగా వెలుగు ప్రకాశించింది ప్రభా. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచెదరు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించునని వ్రాయించారు. వందనాలు ప్రభా. దీపములు పట్టుకొని వెలుగుచున్న ఈ దీపములు చేత పట్టుకొని మేము ప్రార్థిస్తూ ఉండగా మా బ్రతుకంతా వెలుగు, తేజస్సు, మీ మహిమతో నింపి అనేకులను వెలిగించువారుగా, ఈ వెలుగు మార్గములోనికి అనేకులు నడిపించి ఒక్కొక్క నక్షత్రము వలె ఓ వెలుగు సాధనములుగా మమ్మలను నిలువబెట్టమని వెలుగుగా మా మధ్యకు వచ్చిన యేసు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్
క్రిస్మస్ పంక్తిలోకి రండి, పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి. ఎరుక పరుపలేండి, క్రిస్మస్ నెరుక పరుపలేండి, క్రిస్మస్ నెరుక పరుపలేండి. వేరొకరి శుభవార్త ఇదియు నరకానందకరమైనది, మీ కొరకై రక్షకుండు పుట్టెనని ఎరిగించిన గాబ్రియేలు దూత పంక్తిలోకి రండి, దూతల పంక్తిలోకి రండి, దూతల పంక్తిలోకి రండి. మనసున చూడండి, బాలుని మనసున చూడండి, బాలుని మనసున చూడండి. జనన వార్తను వినిన వెంటనే మనసున భీతి అణిగిన వారే, మనసానందంబులు గలివారే, చని శిశువును చూచిన గొల్లల పంక్తిలోకి రండి, గొల్లల పంక్తిలోకి రండి, గొల్లల పంక్తిలోకి రండి. మా కేక్ కట్ చేసుకుందాం. మరి కుటుంబ సభ్యులు ముందుకు రండి. కేక్ కటింగ్ కొరకు రాజయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఇలాగ అందరూ ముందుకు వచ్చేయండి. తండ్రికి స్తోత్రాలు. ఈరోజు ప్రభా మరి మా ప్రియుడు రండి గారి యొక్క గృహంలో వినామని సెమీ క్రిస్మస్ ఆరాధనలో మరి వీళ్ళందరూ ఎంతోమంది పిలిచి ప్రభా ఈ రీతిగా వినామ స్తుంజే బాకిచ్చారు, కనపచ్చే బాకించారు. స్తోత్రాలు. వాళ్ళ కుమారుడు వారి కోడలు మనవడు మనవడు స్తోత్రాలు. ఈ రీతిగా ఫ్యామిలీతో ఆయన కేక్ కటింగ్ జరిగిస్తుండగా మీరే మహిమపొందుకుని వారి జీవితాన్ని అందరి జీవితాన్ని మధురంగా మార్చి దీవించమని యేసు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ఘనత పొందుకున్నాము తండ్రి. రమ్మని సృజన సుఖం రారంట. సినిమా కార్యక్రమాన్ని ముగించుకుందాం. ముగింపు ప్రార్థన భాష్యం గారు చేస్తారు. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ముగింపు ప్రార్థన దేవునితో కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయగల తండ్రి, కృపగల యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, నమస్కారాలు. ఉదయకాల సమయం నుంచి రాత్రి కాల సమయం వరకు మీరు తోడయుండి నడిపించిన విధానముకై నీకు వందనములు, నమస్కారాలు.
దావీదు గారు ప్రార్థిస్తూ నీవు నన్ను బ్రతికించుము నేను స్తుతించదా అన్నారు. కాబట్టి ప్రభా నువ్వు బ్రతికిస్తే నేను స్తుతించే భాగ్యమును మా పెదవులపై మా అంతరంగంలో నిత్యము ఉంచి నడిపించండి దేవా. నీకు వందనములు నమస్కారాలు ప్రభా. నేటి దినమున ప్రభనైనా దేశమంతా లోకమంతా ప్రభనైనా ఈ క్రిస్మస్ వేడుకలు ప్రభనైనా జరిగించుకునే భాగ్యమునిచ్చిన తండ్రి నీకు వందనాలు. 11 మాసములు నీ రెక్కల కింద భద్రపరిచి 12 మాసములు ఆనంద మాసములో అడుగు పెట్టించి దేవా దర్శన కాలములో ప్రభనైనా నీ భక్తులైన వారి ప్రభా ఎవరెవరికి ప్రభా నీ దూతల ద్వారా నీ వర్తమానం అందించావో ప్రభా అలాగూ ప్రభా ఈ దర్శన కాలములో మేము ఉంటుండగా ప్రభా మా యొద్దకు ప్రభనైనా నీ దూతలను ప్రభా నిత్యము ఘాటుగా మాటుగా మీరు ఉంచి నీ సహాయం దయచేయండి దేవా. నీ వందనాలు స్తోత్రములు ప్రభా. గొల్లలైన వారు జ్ఞానులైన వారు ప్రభా ఎలాగ నేను చూసి పండగ చేశారో ప్రభా మేము కూడా బాలుడమైన నీ రూపమును చూసి ప్రభనైనా పండుగను ఆచరించే భాగ్యమును దేవా మా అందరికీ దయచేయండి దేవా. నీ వందనాలు స్తోత్రములు. నేను చూసి పండుగ చేస్తే అది పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి దేవా అటువంటి పరిపూర్ణత ప్రభా మా ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. నీ వందనాలు స్తోత్రములు ప్రభా. నేటి దినమున ప్రభనైనా దేవా ఈ క్రిస్మస్ వేడుకను ప్రభనైనా దేవా సెమీ క్రిస్మస్ వేడుకను ప్రభనైనా దేవాని దాసురాలు ప్రభనైనా దేవ రజనీ గారి గృహములో ప్రభా జరిగించుకునే భాగ్యం ఇచ్చిన తండ్రి నీ వందనాలు స్తోత్రములు. ఈ కుటుంబాన్ని ప్రభా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కృపను అత్యధికంగా ప్రభా కనుపరిచి నీ ప్రేమను కనుపరిచి ప్రభనైనా దేవా నీ ఆరోగ్యమైన రెక్కల కింద ప్రభా బిడ్డలందరినీ భద్రపరిచి ప్రభా ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యములు వీరి గృహంలో జరిగించినందుకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభా. దేవా మంచి ఆరోగ్యము దయచేయండి అయ్యా. దేవాని సన్నిధిలో బిడ్డల గురించి ప్రభా ఏమైతే మొరపెడుచున్నారో ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు నెరవేర్పు దీవెన దయచేయమని వేడుకుంటున్నాను దేవాని వందనాలు స్తోత్రములు. అలాగూ సృజన్ను ప్రభా ఎఫ్సిబాని ప్రభా ఇచ్చిన కుమారుని మీరు దీవించండి ప్రభనైనా నీ దీవెన వారికి నిత్యం అనుగ్రహించి యెహోవాయందు నమ్మిక ఉంచువాడు అయానైనా ఎలాగూ వర్ధిల్లుతారో ప్రభా బైబిల్లో మీరు రాయించినట్లుగా ప్రభా అట్లు వర్ధిల్లు భాగ్యమును ఆ కుటుంబానికి మీరు దయచేయండి దేవానికి వందనాలు. అలాగూ ప్రభా సుమన్ను మంజుషను ప్రభా ఇచ్చిన కుమార్తెను కూడా మీరు దీవించి మీరు దయచేయండి దేవా. నీ సన్నిధిలో ప్రభా వారు చేస్తున్న ప్రతి ప్రార్థనకి నెరవేర్పు దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రములు. దేవా యేసయ్య కీడును బాపేది మీ క్రిస్మస్ అన్నారు కాబట్టి ప్రతి కీడుని మీరు తొలగించండి దేవా. సర్వ విపత్తుల నుండి మీరు తప్పించండి దేవానికి వందనాలు. మీరే కనబడి మాట్లాడి ఈ కుటుంబానికి ప్రభా ధైర్యపరిచి ఇలాంటి పండుగ వేడుకలు ప్రభా ఈ గృహంలో ప్రభా జరిగించుకునే భాగ్యములు ప్రభా నిరాకడ పర్యంతము కూడా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను దేవా. నీకు వందనములు నమస్కారాలు. ఏకీభవించిన అభిషక్తులను బట్టి నీకు వందనాలు. వారి సంఘములు వారి సేవలు మీరు దీవించండి దేవానికి వందనాలు. అలాగే ఏకీభవించిన సంఘ బిడ్డలను దీవించండి. స్థానికంగా ప్రభనైనా చుట్టుపక్కలైన వారు బంధువులు రక్త సంబంధులైన వారు ప్రభా దేవా ఎవరెవరు వచ్చారో వారందరికీ నీ దీవెన దయచేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రములు. క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా మానవాత్మకి నిండుగా అన్నారు కదా ప్రభానైనా అలాగే ఈ పండుగ చేసుకున్నది ద్వారా దేవా మా మనస్సుకు ప్రభా నెమ్మది దయచేయండి. మా కుటుంబాలకు శాంతి సమాధానమును దయచేయండి దేవానికి వందనాలు. నిత్యము నిన్ను స్తోత్రించే భాగ్యమును గానము చేసే స్తుతించే భాగ్యమును మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను దేవానికి వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ పండుగ ఇంటి పండుగ ఒంటి పండుగ పంటి పండుగ అన్నారు కాబట్టి ఎవరికి ఏ కొదువు ఉందో ప్రభనైనా వస్త్రములకు కానీ తిండికి కానీ ప్రభనైనా ఏ కొదువు అనేది కొరత అనేది లేకుండా ప్రభా ప్రతి ఒక్కరు ఈ పండుగను సమృద్ధిగా ప్రభా జరిగించుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభా వచ్చిన ప్రభనైనా చిన్న బిడ్డల నుంచి ప్రభా వృద్ధుల వరకు కూడా నీ దీవెన ప్రతి ఒక్కరికి దయచేయమని అంతరంగా బహిరంగ ప్రార్థనలు కొట్టి నెరవేర్పు దీవెన దయచేయమని మమ్మల్ని దీవించుటకు త్రిత్వంగా శిశుబాలుడిగా మా మధ్యకు వచ్చిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు దయచేయము.
మరల అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. మమ శోధనలోనికి తెగ దుష్టును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.